ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సొవ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా?
నందం సుబ్బయ్య, దాదాపు తోటచంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అలాగే చూసాం, ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరగా ఆ ఒక దళిత ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇలా చెప్పాలంటే కోకొల్లలో మీరు చేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు, పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేపిస్తారు. ఇదేనా మీ సంస్కృతి? ఆనాడు ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని హింసించి అవమానపరిచి చివరికి అతనికి ప్రాణాలు పోవడానికి కారణమైంది మీరు కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే మీ ఇసుక దందాకి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. వరప్రసాద్ అనే ఒక దళితుడికి శిరోమండనం చేసింది, ఇదంతా వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మహిళలపై హత్యలు చేసింది మీరు, అత్యాచారాలు జరిపింది మీరు. సాక్షాత్తు పులివెందుల్లో ఒక మహిళ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే పరామర్శకు వెళ్ళినటువంటి ఆనాడు ఒక దళితురాలైనటువంటి మరి ఈనాటి మంత్రి అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు దాడి చేసినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే దాడులు చేస్తారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారో వాళ్ళకి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చావంటే ఈ క్రిమినల్స్ని ప్రోత్సహించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. బూతులు మాట్లాడితే వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, ఇంకా పైగా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ మీరు మాట్లాడినటువంటి సందర్భాలు. మీరు ఆ రోజున చేసినటువంటి అనేక కార్యక్రమాలు, పత్రికల మీద కూడా ఓ జీవో తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఒకటి కాదు, రెండు కాదు, మీరు చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోయారని చెప్పి వాడు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అవన్నీ ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పేటీఎం బ్యాచెస్ ఇవాళ నటనలో నిజంగా సిగ్గేస్తుంది. వాళ్ళ నటన చూస్తామంటే చిచి, వీళ్ళ బియ్యం కొట్టేసినోడు మాట్లాడే, దొంగపాటాలు కొట్టినోడు మాట్లాడే, ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి కూడా దిగబడతారా? సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడతారా? అసలు నాయకుడే సరైనోడు కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి. ఆనాడు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసి ఆ రోజున పైశాచిక ఆనందం పొందింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వీళ్ళందరూ కలిసి మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం. ఫ్రస్ట్రేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్లో? రప్ప రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పేంటి? సినిమాలో ఉన్నప్పుడు
బయట మాట్లాడుతూ అంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, సింగయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ వస్తే నా కారుకు సంబంధం లేదు, మా కారు తొక్కించలేదు, అసలు మాకే సంబంధం లేదు, వెనకేదో వచ్చినటువంటి వెహికల్ తొక్కిందని చెప్పినటువంటి మీరు తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిచి మరి వాళ్ళకేదో ఓదార్పులు చేసినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరందరూ కూడా చూసాం, సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాకు చాలా ఇష్టం, కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని చెప్తే దాన్ని మీరు రాజకీయం చేస్తారు. చెప్తున్నాం, అదే మీరు సింగయ్యదే దానికి ఒక ఉదాహరణ. మాకు సంబంధం లేదు, సింగయ్య మాకు సంబంధం లేదు, అతను ఎక్కడో పడి చనిపోయాడు. మరి అట్లాంటప్పుడు మీరు ఇంటికి పిలిచి ఎందుకు చెప్పారు? అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ తర్వాత సమర్థించుకోవడం. ఇప్పుడు కూడా సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతో అతను రాజీనామా చేస్తే దాన్ని తీసుకొచ్చి వేధింపులతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు వేధింపులు చేశారు? మీరు మీ ప్రభుత్వ హయాంలో అధికారులతో వేధింపులు చేయించి ఎవరైతే సహకరించలేదో వాళ్ళని పక్కన పెట్టి పోస్టింగ్లు ఇవ్వకుండా చేసింది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ కారణంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలైనటువంటి విషయం వాస్తవం కాదా? మీరు చేసినటువంటి కుట్రలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇవాళ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నది వాస్తవం కాదా? ఈరోజు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసమో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు కథనాలు రాయిస్తూ, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, ఆ పెట్టే ప్రెస్ మీట్లు ఎవడన్నా ఒక నీతి కలిగిన వాళ్ళు కాదు, దోపిడీ దొంగలు. వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే గతంలో పాస్టర్ ప్రవీణ్ అతను యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి మతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నం చేసింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అన్నటువంటి ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ కింద పిల్ల సైకోలు, ఈ పిల్ల సైకోలు అందరు కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల నుంచి తప్పించుకోవడం కోసం తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడమో, తప్పుడు కథనాలు చేపిస్తామో, అధికారులను బ్లాక్మెయిల్ చేయటమో, అధికారుల్ని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం చూసాం. బొంబాయి నటి కాదంబరి జత్వాని మరి ఆ సినిమా హీరోయిన్ని మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకున్నారో స్వయంగా ఆమె అందరికీ చెప్పినటువంటి విధానం. ఇవన్నీ వాస్తవాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తూ అక్కడ వాళ్ళు ఏదో వ్యక్తిగత గొడవల్లో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది పార్టీలకి రుద్దాలని ప్రయత్నం చేయటం, ఒక పనికిరాని చెత్త వెధవలతో బియ్యం బొక్కేసి దానికి సమాధానం చెప్పించండి. మీరు ముందే వెళ్ళి అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులను ఆశ్రయించడం, హ్యాండ్స్ బెటర్ బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. మీరు చేసింది తప్పిదాలు. బియ్యం కొట్టేసాడు, 8,000 బస్తాలు బియ్యం కొట్టేసినా మీ పేరు నానితో మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ ఆయన స్వయంగా చెప్పాడు,
డబ్బులు కట్టాడు అంటే దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే దొరైపోతారా? ఇవాళ అటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారంటే దొంగలతో ప్రయాణం చేస్తున్న మీరు ఒక పెద్ద దొంగ. ఇవాళ ఇళ్ల పట్టాలు అక్రమంగా అక్కడ ఇళ్ల పట్టాలన్నీ కూడా సృష్టించి ఎన్నికల్లో కొడుకుని అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన పెట్టుకుని ప్రోత్సహిస్తారా? మీరు దాదాపు 2019 నుంచి కోర్టు వాయిదాలు ఎగ్గొడుతూ ఈరోజు నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. వీళ్ళు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఆ కేసును ముందుకెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి విధానాలు నిజంగా చాలా చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి. చాలా ఇలాంటి వ్యక్తులు వచ్చి రోజు ప్రజలకి అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో తాత్కాలికం మాత్రం అది గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీ పార్టీ కార్యాలయాలకి తాళాలు పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. శాశ్వతంగా టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి మీ కార్యాలయాలకు రాబోతూ ఉన్నాయి. ఇవాళ మీరు తప్పుడు ప్రచారాలు చేసి అసత్యపు ఆరోపణలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాం 1 yearలో. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ కేంద్రం సపోర్ట్ నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇవాళ మీరు చేయలేనటువంటి పనులు మేము చేస్తూ ముందుకెళ్తా ఉంటే చూసి తట్టుకోలేక ఇవాళ పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, 6,000 వికలాంగులకు ఇవ్వడం, 10,000 రూపాయలు క్రానికల్ డిసీజ్తో కిడ్నీస్ పేషెంట్స్కి ఇవ్వడం, దాదాపు 15,000 రూపాయలు 100% బెడ్ రిడెన్ అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇవాళ దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అలాగే మొన్ననే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మీరు కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ 67 లక్షల మందికి తల్లికి వందనం కింద ప్రతి ఆడబిడ్డకి ఎవరైతే పిల్లలు స్కూలు పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇవాళ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయింటే గుంతలన్నీ కూడా పూడ్చి ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా చేయటం, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటం, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే అన్నదాత సుఖీభావ కింద రైతులకు 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ ఇవన్నీ చూసి తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమాలకి కొంతమంది పేటీఎం బ్యాచెస్ని పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా మీలో మార్పు రావాలని మరొకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేము ఈ రాబోయే కాలంలో అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాను.